10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటిది. అందుకే ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు. 27 ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు. కానీ బాధ ఏంటంటే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి. కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు. ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో ఏమైంది? ఈరోజు వీళ్ళందరి భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు, 1 సంవత్సరం టైం పోయినాక రాదు. విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. విధ్వంసం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడ అవుతాయి, మాకెందుకు అవన్నీ, ఇవన్నీ వస్తాయి. అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మొన్న కూడా చెప్పా, సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో, బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. అది సస్టైనబుల్ మోడల్ కాదు. నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా. యూ క్రియేట్ వెల్త్, యూ కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్, యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి. వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. ఆ మోడలే సస్టైన్ అవుతుంది. అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది. ఓటు వేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది.